ధరలు తాజాగా బగ్గుమనబోతున్న సమాచారం వింటేనే అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా మనం చూస్తూ ఉన్నాం, బంగారం వెండి ధరలు క్రమక్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. అయితే వెండి ధర కనుక మనం చూసుకుంటే కేజీ 1,00,000 నుంచి ఇప్పుడు ఏకంగా 4 కేజీల వరకు ఎగబాకిన పరిస్థితి. తాజాగా దీనికి సంబంధించి ఇంపోర్ట్ ట్యాక్స్ బడ్జెట్ సమావేశాల్లో ఎక్కువగా వేశారు అన్న వార్తలు వస్తున్న క్రమంలో 5 లక్షలు కూడా కిలో వెండి దాటే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. బంగారం వెండి ధరలు బగ్గుమనబోతున్నాయి అన్న వార్తలు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులు బంగారం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ పెళ్లిలకు కావచ్చు, ఎక్కువగా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. వెండి బంగారంపై ఇంపోర్ట్ ట్యాక్స్ భారీగా వేసేలా సంకేతాలు కనిపిస్తున్న క్రమంలో అందరూ కూడా షాక్ కి గురి అవుతూ ఉన్నారు. ఇంకా ఎంత పెరుగుతుంది, సామాన్యులకు అందనంత దూరంలో ఈ బంగారం వెండి ధరలు ఉంటాయంటూ కూడా అందరూ కూడా షాక్ గురవుతున్నారు. 10 గ్రాముల బంగారం 2 లక్షలు దాటే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్తున్నారు. ఇప్పటికే బంగారం ధర 1,50,000 చేరుకో ఇక 2 లక్షల వరకు అంటే సామాన్యులకు అందదనే చెప్పుకోవచ్చు. 1,47,000గా బంగారం ధర ప్రజెంట్ కొనసాగుతుంది. 24 క్యారెట్ల బంగారం ధర. ఇక మనం చూసుకుంటే వెండి కూడా 4 లక్షల వరకు కూడా సాగుతూ ఉంది. అయితే అంతకు మించి బంగారం వెండి ధరలు పెరగబోతున్న క్రమంలో సామాన్యులకు అందదు అన్న సంకేతాలు ఎక్కువగా కూడా వినిపిస్తున్నాయి. ఇండియాలో విపరీతంగా వెండి బంగారం వాడకం పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లు, మొబైల్ ఫోన్స్, అలాగే స్మార్ట్ టెక్నాలజీలో ఎక్కువగా సిల్వర్ వినియోగం అనేది పెరిగిపోయింది. ఇండియాలో సిల్వర్ గోల్డ్ మైనింగ్స్ లేకపోవడంతో విదేశాల నుంచి గోల్డ్ అలాగే సిల్వర్ ను దిగుమతి చేస్తూ ఉంటారు. ఈ లోహాలు దిగుమతులు విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం కూడా ఉండనున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే వెండి బంగారం అనేవి చాలా అమూల్యమైనవి. వాటన్నిటికన్నా మిన్నగా ఉండేది ఏది కూడా లేదు. కాబట్టి వెండి బంగారాలకు సంబంధించి అందరూ కూడా ఎంతో ఆసక్తి చూపుతుంటారు. వెండి బంగారం ఉందంటే వాళ్ళు చాలా రిచెస్ట్ పీపుల్ గా కూడా భావిస్తూ ఉంటారు. అయితే సామాన్యులు కూడా ఈ వెండి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు తమకు తగ్గ స్తోమతకు సంబంధించి. అయితే ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్యా సామాన్యులకు అందనంత ఎత్తులో ఈ వెండి బంగారం ఎగబాగుతుందనే చెప్పాలి. సుంకాల కారణంగా బంగారం వెండి ధరలు ఎక్కువగా కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో కొనుగోళ్లు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే చాలా మంది కూడా బంగారం వెండి రూపాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. బంగారాన్ని దశల వారీగా కూడా ఇన్వెస్ట్ చేసి కొనుగోలు చేస్తూ ఉంటారు. స్కీమ్స్ ద్వారా కావచ్చు, ఇతరత్ర కొన్ని ఇన్వెస్ట్మెంట్ రూపాల్లో బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు ఇంత బంగారం ధర పెరగడంతో సామాన్యులు అసలు బంగారం కొనగలరా అన్న అనుమానాలు అయితే లేకపోలేదు. మరోవైపు వెండి రేటు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఇప్పటికే 4 లక్షల కిలో వెండి ధర పెరిగింది. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, 1,00,000 నుంచి స్టార్ట్ అయింది వెండి ధర పెరగడం అనేది. 1,00,000 నుంచి 1,58,000, 2 లక్షలు, 3 లక్షలు, 250 ఈ విధంగా ట్రెమెండస్ గా కూడా వెండి ధర ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ కాదు, ఇది ట్రెమెండస్ ఇంక్రీజ్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు తాజాగా 5 లక్షలు దాటే అవకాశం ఉంది అంటున్నారు. సుంకాలు, ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో వాటి కారణంగానే ఎక్కువగా ఈ వెండి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో వీటికి సంబంధించిన దిగుమతులు లేవు కాబట్టి ఇతర దేశాల నుంచి తీసుకురావడం క్రమాన ఇవన్నీ కూడా పెరిగిపోయినట్టు చెప్తూ ఉన్నారు. మొత్తంగా బంగారం వెండి అనేది చాలా కాస్ట్లీ అసలు, అలాగే రిచెస్ట్ పీపుల్ గా కూడా భావిస్తుంటారు. ఎక్కువగా ఆడవాళ్ళు బంగారం వెండి ధరించడానికి చాలా ఆసక్తి చూపుతుంటారు. అటువంటిది కిలో వెండి మనం చూసినట్లయితే 5 లక్షలు దాటే అవకాశం ఉంది. అంటే ఏ విధంగా సామాన్యులు దీన్ని అందుకోగలరా అన్న ప్రశ్నలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అటు బంగారం కూడా చూస్తే తులం బంగారం ధర 24 క్యారెట్ల ధర 2 లక్షల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే 1,67,000 వద్ద ఈ వెండి ఈ బంగారం ధర అయితే కొనసాగుతుంది. సో వెండి కూడా కిలో ధర నుంచి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అటు తులం బంగారం 2 లక్షలు దాటితే ఇటు వెండి కిలో 5 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు. మరి సామాన్యులు దీన్ని కొనగలరా అంటే అసలు సామాన్యులు ఏమంటున్నారో మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు పావని అలాగే మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సమాచారాలు తెలుసుకొని దేవిక మరింత సమాచారం అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. కొద్ది నెలలుగా బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుంది. అసలు బ్రేక్ లేని బండిలాగా దూసుకెళ్ళిపోతుంది. అయినా చాలా మంది కొనడం ఆపట్లేదు. అసలు ఫ్యూచర్లో కూడా 2 లక్షలు దాటే పరిస్థితులు కూడా రాబోతున్నాయని ఇటు
బంగారం నిపుణులు కూడా చెప్తున్నారు. మరి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్లో నిజంగానే 2 లక్షలు దాటుతుందా బంగారం? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. సో నమస్తే అండి. నమస్కారం. సో ఫ్యూచర్లో 2 lakhs దాటుతుందని అంటున్నారు. నిజంగానే 2 lakhs దాటుతుందా బంగారం? ఇలా జరగడం వల్ల కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బంగారం కొనలేని పరిస్థితి ఉంది. ఏమంటారు దానిపై మీరు? అదే మేడం, మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వస్తున్నాము. అదే 2 lakhs దాటుతుంది అనుకుంటున్నాము కాబట్టి మేము కొంచెం తీసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాము. అదే మా అభిప్రాయం, ఇంకేం లేదు మేడం. అంటే మీరు గోల్డ్ కొన్నికే వచ్చారా అండి? అవును మేడం, అదే గోల్డ్ కొందామని వచ్చినాం, కానీ ఇక్కడ లైన్ చూస్తుంటే చాలా పెరిగి ఉన్నది. ఇలా టోకన్స్ కూడా ఇస్తున్నారంట, ఆ టోకన్స్ కూడా మాకు దొరకలేదు. అందుకే మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నాము. ఆ టోకన్స్ పొద్దున్న వచ్చి తీసుకోవాలంట, తర్వాత మళ్ళీ 12 నుంచి 4 o'clock వచ్చి తీసుకోమని అంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా గోల్డ్ ఒక కళలాగే మిగిలిపోతుంది అంటారా? వాళ్ళు ఇంకా కొనలేని పరిస్థితి నెలకొంటుంది అంటారా? ఏమో మేడం, దానికైతే నాకు అభిప్రాయం ఏం లేదు. దాని గురించి అయితే నేను ఏం చెప్పుకోలేదు. మళ్ళీ కూడా అది 2,50,000 వరకు పోతుంది అని అంటున్నారు. అదైతే వినడంలో వస్తున్నది మాకు. అందుకే ఇవాళ 240 దాకా ఉండే అప్పుడే తీసుకుందాం అనుకుంటే వీలు కాలేదు. ఇవాళ వచ్చి చూస్తే 270+ అవుతుంది. దాని గురించి కొంచెం తీసుకుందామని అభిప్రాయం. సో ఎప్పుడు వచ్చారు మీరు? మార్నింగ్ గోల్డ్ కొనడానికి ఎప్పుడు వచ్చారు? మేము 11 o'clock వచ్చినాం మేడం. 11 o'clock వచ్చారా? సో తీసుకున్నారా మరి? ఇంకా లేదు, తీసుకోలేదు మేడం. లైన్ చూసినాం, లైన్ చూస్తేనే ఇక దొరికేటట్టు కనిపించట్లేదు, అందుకే వెళ్ళిపోతాం. సో చెప్పండి అమ్మా, అసలు గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని దాటుతున్నాయి. ఫ్యూచర్లో కూడా 2 lakhsకి పైగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, దాటిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెళ్లి చేయాలన్నా గోల్డ్ కొనాలన్నా కష్టంగా మారుతుంది. అదే కష్టంగానే ఉంది. మాకు కూడా 3 అమ్మాయిలు ఉన్నారు. అందుకనే మేము కూడా ఇప్పుడు మళ్ళీ రేట్ ఎక్కువైతే కాదు, కుదరదని ఈరోజు వచ్చాము తొందరపడి. సో బంగారం కొనడానికి వచ్చారా మీరు? ఒక పెళ్లి కోసమే కొనడానికి వచ్చారా? బంగారమే కొనడానికి. పెళ్లికి అయితే ఇంకా టైం ఉంది, ఇంకా రేట్ పెరుగుతుందేమో అని ఇప్పుడు కొనుక్కొని పెట్టుకుందామని వచ్చి. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా ఫ్యూచర్లో బంగారం కొనే పరిస్థితే ఉండదంటారా? అది ఒక కళలాగే చూసుకోవాలంటారా? ఇంకా ఇప్పుడు ఈ లైన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది మేడం. రేట్ అయితే పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు. అప్పుడే కొందాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా కొనకపోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుందని ఈరోజు వచ్చేసాం. సో బంగారంతో పాటు వెండి కూడా పెరుగుతుంది చాలా వేగంగా. ఇవి 2 కూడా అసలు బ్రేకు లేని బండిలాగా దూసుకెళ్తున్నాయి. ఏమంటారు దానిపై? వెండి కూడా అంతే, బంగారం ఎట్లా పెరుగుతుందో వెండి కూడా అంతే పెరుగుతుంది. అసలు ఏది కొనుక్కోవద్దా అనే ఆలోచనలో ఉన్నారు అందరు. సో హాయ్ అండి. హాయ్ అండి. సో గోల్డ్ రేట్స్ కొన్ని నెలల నుంచి కూడా అసలు రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతుంది. సో ఫ్యూచర్లో 2 lakhs దాటుతుందని కూడా చెప్తున్నారు. సో ఏమంటారు? ఏం చెప్పలేమండి, మధ్యతరగతులకి తీసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంది. కానీ ఏం చేయలేం కదా, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఏది అన్నది ఏం తెలియట్లేదు కదా. సరే సామాన్యులకు మాత్రం చెప్పాను భారంగా మారింది. ఉన్న కొంచెం గోల్డ్ కూడా ఎవరు చైన్ స్నాచర్లు ఎవరు తీసుకెళ్తారో అన్న భయం కూడా ఉంది జనాల్లో. అది అంటే ఈ టైంలో గోల్డ్ కొనడం అనేది కరెక్ట్ అంటారా? అంటే చాలామంది ఇంత పెరుగుతున్నా కూడా గోల్డ్ కొనడం అనేది ఆపట్లేదు. సో దానిపై ఏమంటారు? బిజినెస్ పరంగా అంటే నాకు తెలియదండి, కానీ పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో కంపల్సరీ అమ్మాయికి పెట్టాలి, ఎంత పెరిగినా వాళ్ళైతే ఇప్పియాలి కదా. సో ఆ విధంగా కూడా కొంటున్నారు కదా. సో ఇప్పుడు అమ్మాయి పెళ్ళి అంటున్నారు. సో గోల్డ్ మీద చేసే ఇన్వెస్ట్ ఇంకా దేని మీద చేస్తే బెటర్ ఉంటుంది అంటున్నారా? బెటర్గా మారద్ది అంటారా? ఎందుకంటే చాలా ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేది తులం ఒక 2 lakhs దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దాని మీద పెట్టే అమౌంట్ ఇంకా వేరే మీద దాన్ని పెడితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బెటర్ అంటారా? ఇప్పుడు దేనికన్నా చెప్పట్లేదు కదా, అన్నిటికన్నా ఫాస్ట్గా సిల్వర్ గోల్డే ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్ ఉండేది, ఒక ఫ్లాట్ కొని అది కూడా ఎక్కడుందో అక్కడే ఉంది. 2 years నుంచి మార్కెట్ ఏం లేదు. సో అట్లా కూడా బెనిఫిట్ ఉంటుంది కదా మా పిల్లకి అన్న అదిలో ఉన్నారు కదా జనాలు కూడా. సో మీరు తీసుకున్నారా గోల్డ్? లేదండి, మా కజిన్ కోసం వచ్చాం, మేము మ్యారేజ్ ఉంది అందుకని కొనడానికని వచ్చాం. సో ప్రజెంట్ ఎలా ఉంది గోల్డ్? అదంతా కూడా ఎక్కువే ఉందండి ప్రైస్. రోజుకి నిన్నటికి ఇవాళకి చాలా పెరిగింది. సో ఇప్పుడు పెరుగుతుంది అని మీరు ఇమీడియట్లీ తీసుకోవాలనుకోవడానికి వచ్చాము. ఫ్యూచర్లో ఇంకా 2 lakhs దాటుతుంది అంటున్నారు గోల్డ్ రేట్స్, దానిపై ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అది పెరుగుతుందని చెప్పి గోల్డ్ తీసుకోవాలనుకుంటే ఇది ఇక్కడ దాకా వచ్చాము, శ్రీకృష్ణ జ్యువెలరీకి వచ్చాము. మరి పెరుగుతున్న ఆశతోనే చూస్తున్నామండి. ఒకవేళ ఫ్యూచర్లో 2 lakhs దాటితే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసం ప్రతి ఆడపిల్లకి గోల్డ్ కదా పెడతారు. తులం 2 lakhs అంటే కష్టం కదా. కష్టమే అవుతుంది, కానీ అది పెరుగు కూడా పోతుంది కదండి, తగ్గడం అనేది లేదు.
ఎంతైనా కానీ మిడిల్ క్లాస్ అయినా కానీ అప్పుడు 10 తులాలు తీసుకునే వాళ్ళకు 5 తులాలని తీసుకుంటారు. ఇవాళ అయితే బడన్ అయితే అవుతుంది వాళ్ళకి అలా. సో ఈ టైంలో గోల్డ్ కొనడం కరెక్టే అంటారా? ఎందుకంటే చాలా పెరుగుతుంది కదా, అవునండి. ఇబ్బంది అవుతుంది కదా. అవును, పెరుగుతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ కోసం మేము తీసుకోవడానికి వచ్చాము. 10 తులాలు తీసుకుందామని. దానికోసమే మార్నింగ్ వచ్చాను, 10 o'clock వచ్చాను. ఇంకా నా టోకెన్ నెంబర్ 186 అంట, ఇంకా రాలేదు. 150 వరకు లోపల పంపించారు. ఓకే, సో ఏమనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్లో కూడా ఇటు గోల్డ్ సిల్వర్ అలాగే పెరుగుకుంటూ పోతే తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తగ్గుతుంటే అంటే ఒక రోజుకి ఇప్పుడే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 5,000 పెరిగింది ఈరోజు. అంటే ఒక 1,000 తగ్గుతుంది, ఒక 5,000 పెరుగుతుంది. అంటే డైలీ చూస్తున్నాను, నేను న్యూస్లో చూస్తున్నాను, పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. రోజు రోజుకి పెరుగుతున్నాయి బంగారం రేట్లు, వెండి రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి వెండి కొందామని చెప్పేసి వచ్చిన ఒక ½ kg. అయితే అది నిన్నటికి ఇవాళకే 4,000 5,000 పెరిగింది అంటున్నారు. అదే అయినా కూడా పబ్లిక్ ఇంత ఎక్కువ ఉన్నారు, లైన్ కట్టి ఉన్నారు, టోకెన్ ఇస్తున్నారు. ఇక్కడ లైన్లో నిలబడాలి, 1-2 గంటలు పట్టేటట్టు ఉంది. అది గురించి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. మళ్ళీ ఆగితే రేపటికి మళ్ళీ పెరుగుతుందేమోనని చెప్పి భయం అవుతుంది. అందు గురించే ఎట్లాగైనా ఈరోజు కొందామని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఇంకా ఫ్యూచర్లో 2 lakhs కి పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సార్. తగ్గదంటారా ఇంకా గోల్డ్? ఇప్పట్లో అయితే తగ్గేటైతే ఏం కనపడతలేదు. రోజు రోజు పెరుగుతూనే ఉంది తప్పించి తగ్గేదైతే ఏం కనపడతలేదు. మరి అది ప్రపంచంలో జరుగుతున్న ఈ ఇవన్నీ పరిస్థితులను బట్టి పెరుగుతుందో దేని గురించి పెరుగుతుందో తెలియదు, కానీ ఎప్పుడో ఒకసారి డామ్ అంటదేమోనని చెప్పి అనిపిస్తుంది. మళ్ళీ తగ్గుతాయేమోనని చెప్పి రేట్లు. మరి అట్లా అయినా కానీ ఎవరైతే అట్లా ఆలోచిస్తలేరు, పెరుగుతున్నాయని చెప్పేసి కొందామని చెప్పి ఆలోచిస్తున్నారు అందరూ. గోల్డ్ పెరగడం వల్ల ఇటు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు కదా సార్. పెళ్లి చేయాలంటే అమ్మాయికి బంగారం కష్టమే. అందు గురించే ముందు పెళ్లి చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడే కొనిపెట్టుకుంటున్నారు. ఇంకా అప్పటి వరకు ఎంత పెరుగుతుందో ఇప్పుడు ఏందో అప్పు చేసి ఇప్పుడే కొనిపెట్టుకుంటున్నారు. పెళ్లి వరకు ఇంకా పెరగవచ్చు అని చెప్పేసి. నేను వెండి ఒక ½ kg వెండి కొందామని వచ్చాను నేను. అని నిన్న చూసిన రేటుకి నిన్న 3,75,000 అన్నారు, ఈరోజు 3,80,000 అంటున్నారు. మళ్ళీ అది మళ్ళీ రేపు ఆగితే మళ్ళీ రేపు పెరుగుతుందేమో అని చెప్పి సరే లైన్లో నిలబడైనా కొందామని చెప్పేసి అనుకుంటున్నాను. రోజు రోజుకి ఆకాశాన్ని అంటున్న బంగారం ధరలు, కానీ ప్రజలు కొనాలంటే భయపడుతున్న సమయంలో ఒక షాప్ దగ్గర మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు. ఒకవైపు నుంచి బంగారం ఆకాశాన్ని అంటుతుంది, దాదాపుగా 2 లక్షలు దాటే అవకాశం కూడా ఉంది అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అలాంటి సమయంలో బంగారం వెండి కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఒక షాప్ దగ్గర బేగం బజార్ షాప్ దగ్గర ఇక్కడ మనం ఏదైతే క్రౌడ్ చూస్తున్నామో ఇక్కడ మాత్రం వీళ్ళు బంగారం కొనడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారని చెప్పొచ్చు. మరి దాదాపుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న బంగారం దాదాపుగా ఈరోజు ఒక్కరోజు 7,000 పెరుగుతూ ఉండొచ్చు అంటూ కూడా నిపుణులు చెప్తున్న నేపథ్యంలో మరి ఇంతమంది జనాలు బంగారం వెండి కొనడానికి ఇక్కడ అసలు ఎందుకు వచ్చారు? దాదాపుగా ముఖ్యంగా ఈ షాప్ గురించి చెప్పాలి అనుకుంటే కనుక 60 ఏళ్ల నాటి బంగారం షాప్ అంటూ కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కనుక బంగారం కొంటే అచ్చొస్తుంది అనే నమ్మకం కూడా ప్రజల్లో భారీగానే ఉందని చెప్పొచ్చు. అయితే ఎందుకు వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఏంటనే విషయాలు కూడా ఒక్కసారి ఇక్కడ కొంతమంది లైన్లో నించున్నారు, ఒక్కసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. ముఖ్యంగా వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కాదు ఇంకొంత సమయం దాటిందంటే ఇక్కడ బయటికి రావాలంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలను కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండటంతో ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. దాని కారణంగా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను కూడా ఇక్కడ ఉంచి ట్రాఫిక్ని అదుపు చేస్తున్న పరిస్థితిని కూడా మనం అక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే అసలు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు ఏంటనేది కూడా ఇక్కడ కొంతమంది లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? పర్లేదు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అత్తాపూర్ నుంచి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? బంగారం తీసుకుంది. అంటే ఇప్పుడు దాదాపుగా బంగారం 1.5 లక్ష దాటింది కదండి, ఇక్కడే ఎందుకు? ఇక్కడ కరెక్ట్ దొరుకుతుంది బంగారం. నేను 15 సంవత్సరం ఉండగా అప్పటి నుంచి తీసుకుంటున్నాను. మీరు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచా? అప్పటి నుంచి తీసుకుంటున్నా ఏమైనా అవసరం ఉంటే అమ్ముతున్నా, తీసుకుంటున్నా. అంటే ఎందుకు ఇక్కడ స్పెషల్ గోల్డ్ అనేది? కరెక్ట్ దొరుకుతుంది బంగారం, అది ఎక్కడ పోతే భరోసా లేదు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాద్. ఇక్కడే కొనడానికి స్పెషల్ ఏంటి సార్? స్పెషాలిటీ అంటే ఎప్పుడన్నా వస్తే మళ్ళీ సేల్ చేస్తే తీసుకుంటారు వాళ్ళు. అంటే ఎంత రేటుకి కొన్నామో అంత రేటుకే సేల్ చేస్తారా? అప్పుడు ఏం ప్రైస్ ఉంటుంది ఆ ప్రైస్లో తీసుకుంటారు. ఒక 200 రూపీస్ తక్కువ తీసుకుంటారు. మీరు ఇక్కడ ఆల్రెడీ పర్చేస్ చేశారా గోల్డ్ ని? చేస్తున్నా ఇప్పుడు ఫస్ట్ టైం ఇది చేయడం? ఫస్ట్ టైం కాదు, నేను 40 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నా ఇక్కడ నుంచి. 40 ఇయర్స్ నుంచి
2000 రేట్ ఉండే అప్పటి నుంచి ఇక్కడనే కొనుక్కుంటాను, వేరే జాగా కొనుక్కునే ఇప్పుడు దాకా. ఈ రోజు ఇంతమంది జనాలు దాదాపుగా 2 రోజుల నుంచి ఎంత భారీ ఎత్తులో వస్తున్నారో చూస్తున్నాం కదా, దానికి కారణం కూడా అదేనా? అదే. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. రేట్లు బాగా పెరుగుతున్నాయి కదా, సో ముందే కొనుక్కుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుందని ఆ ఉద్దేశంతో. ఆల్రెడీ రేట్ 1,50,000 దాటింది కదన్నా. ఇంకా పెరుగుతట్టే ఉన్నది కదా, ఇంకా కొట్టి 1 మంత్ లోపల 2 lakhs దాటినది ఆడొచ్చు కదా. సో బంగారం రేట్ అనేది మొత్తం హైదరాబాద్ లో కూడా పెరిగింది మొత్తం అంతటా, కానీ ఇక్కడ ఈ షాప్ లో కొనడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే కొంచెం ఇక్కడ జెన్యూన్ ఉంటుందని, క్వాలిటీ ఉంటుందని చాలా మంది అంటున్నారు, సో అందుకనే వచ్చేసినాం. మరి ఇంత లైన్ లో ఉందా? మరి తప్పదు కదా, మనకు కావాల్సిన జెన్యూన్ బంగారం కావాలి కదా, సో మనీ ఎక్కువ అమౌంట్ పెడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో లైన్ కట్టినది. ఎప్పుడు వచ్చారన్న ఇక్కడికి? 8:30 నుంచి లైన్ లో ఉన్నాం. అంటే ఇక్కడ ఎలా ఉంది ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే టోకెన్స్ అంటున్నారు అవి ఇవి అంటున్నారు, ఏంటి అసలు ప్రాసెస్? ఎలా టోకెన్ ఇస్తారు, టోకెన్ ప్రకారం నడవాలి. ఎంత ఇప్పుడు టోకెన్ ఎంత నడుస్తుంది? నాది 75. అంటే నేనే 8కి వచ్చానంటే మిగతా వాళ్ళు 6, 5:30 అట్లా వచ్చి ఉంటారు. అట్లా టోకెన్ ఇస్తారు. 200 టోకెన్స్ ఇచ్చారు. ఇప్పుడు 100 టోకెన్ వరకు లైన్లో నిలబడ్డాం. ఇంకో 100 టోకెన్స్ ఇస్తారట, 2కి ఇస్తారట ఇంకో టోకెన్. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఐదున్నర నుంచి. అయ్యత్నగర్ నుంచి. అంటే ఇక్కడే కొనడానికి ఎందుకు వచ్చారు అసలు? మా ఫ్రెండ్ తీసుకుంటా అన్నది, ఆ వెంబడి నేను వచ్చా. గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది కదా, మరి ఎలా? అది మనం ఏం చేస్తాం, పెంచుతోళ్ళు భద్రతోడికి ఎలా ఉంటుంది అంటే రూపాయి మిగులుతుంది కదా అని కొనుక్కొని పెట్టుకుంటాడు. ఇప్పుడు 1,72,000 ఉంది, 2 లక్షల తర్వాత 2 లక్షలు అవుతుంది, మిగిలినట్టే కదా 30,000. అట్లా ఆ ప్లాన్ ప్రకారం కొనుక్కుంటున్నారు జనాలు. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని రీజన్ ఏంటంటే మళ్ళీ మనం అమ్మినప్పుడు ఆన్ ద స్పాట్ మనం గోల్డ్ ఇచ్చినా అప్పుడే రిటర్న్ అమౌంట్ ఇస్తారు. అదే మనం వేరే జ్యువెలరీస్ దగ్గర పోతే వాళ్ళు తీసుకోరు, ఇమీడియట్లీ అమౌంట్ ఇయ్యారు. ఇక్కడ కొన్నిటి రీజన్ ఏంటంటే స్పాట్లో మనకి అమౌంట్ దొరుకుతాయి. ఇక్కడ కొన్న బంగారమే ఇక్కడ రీసేల్ చేస్తే ఇస్తారా, లేకపోతే ఎక్కడ కొన్న బంగారమే ఇక్కడ రీసేల్? లేదు, ఇక్కడ కొనేది గోల్డ్ ఇక్కడ రిటర్న్ ఇవ్వచ్చు ఈజీగా, ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఎక్స్చేంజ్ చేయడానికి. ఇక్కడనే నేను 18 years ఉన్నప్పటి నుంచి కొంటున్నా ఇక్కడనే. అంటే ఈ షాప్ కూడా 60 years బ్యాక్ ది అని చెప్పి కూడా అంటున్నారు, చాలా ఓల్డ్ షాప్, చాలా ఇయర్స్ అప్పుడు నుంచి ఉన్నాయి కంటి. అంటే ఈ స్కీమ్ అంతా ఎప్పటి నుంచి ఉంది అసలు? ఇది కంటిన్యూస్ ఒక 1 year నుంచి నడుస్తున్నాయి ఇట్లానే. సో ఈ రోజు ఇంత క్రౌడ్ వచ్చింది, ఇంకా ఇలాగే క్రౌడ్ ఉండొచ్చా ఈ మంత్ మొత్తం? కంటిన్యూ ఉండొచ్చు, మేబీ ఇంకా 2 lakhs వరకు అయితే కూడా జనాలు ఇట్లనే ఉంటారు కంటిన్యూస్లీ. మీరేంటి అంటే సిల్వర్ బిస్కెట్లు కొందాం అనుకుంటున్నారా, లేకపోతే గోల్డ్? ఎంత పర్చేస్ చేద్దాం? ఇప్పుడు మ్యారేజ్ ఉన్నాయి ఇంట్లో, దాని పర్పస్ గురించి తీసుకొని పెట్టుకోండి. మేము 10:30 నుంచి ఉన్నాయి ఇక్కడ, 10:30 నుంచి. లేదు, నిన్న ఇది టోకన్ సిస్టమ్ లేకుంటే ఈరోజు ఫస్ట్ డే టోకన్ సిస్టమ్ పెట్టినారు. చూస్తున్నాం కదా, ఎక్కడైతే శ్రీకృష్ణ జ్యువెలర్స్ లో కనుక ఏదైనా బంగారం కొంటే ఆ బంగారం మీద కూడా శ్రీకృష్ణ అని చెప్పి వీళ్ళ లోగో ఉండటం, అదే విధంగా ఆ బంగారాన్ని మళ్ళీ ఇక్కడ రీసేల్ చేస్తే కనుక అమౌంట్ ని వెంటనే వితిన్ సెకండ్స్ లో స్పాట్ లోనే ఇస్తారనేది కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి బంగారం కొనడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. దాదాపుగా 6 గంటల నుంచి 7 గంటల నుంచి కూడా లైన్ లో ఉన్న వాళ్ళు అనేకంగా ఉన్నారు. అటువైపు నుంచి కూడా మనం చూడొచ్చు, అటువైపు నుంచి మన కెమెరామెన్ ప్రసాద్ గారు కూడా చాలా క్లియర్ గా చూపిస్తూ ఉన్నారు. అక్కడ టోకెన్స్ ఇస్తున్నారు, టోకెన్స్ విధంగా ఇక్కడ మొత్తం లైన్ లో అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల కూడా క్రౌడ్ అధికంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. పోలీసులు కూడా ఇక్కడ దగ్గరుండి ట్రాఫిక్ ని, అదే విధంగా ప్రజలకి ఇక్కడ లైన్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను కూడా చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం, సెక్యూరిటీ వాళ్ళతో కూడా. నమస్తే భాయ్. సో వీళ్ళు షాప్ గురించి అయితే ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా చాలా మటుకు చూసుకుంటే చిన్న పిల్లలతో, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అని చెప్పొచ్చు. ఒకసారి ట్రాఫిక్కి సంబంధించి కూడా ఒకసారి సార్తో, ఇక్కడ ట్రాఫిక్ సార్ ఉన్నారు, సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా 2-3 రోజుల నుంచి ఇక్కడ ఈ షాప్కి సంబంధించి ఎంతమంది వస్తున్నారని మనం చూస్తున్నాం కొనడానికి. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అధికంగా ఉందనేది కూడా తెలుస్తుంది. సో దాన్ని ఎలా క్లియర్ చేస్తున్నారు ఏంటంటే? మేడం, ట్రాఫిక్ పబ్లిక్ అంటే బంగారం కూడా పబ్లిక్ వస్తున్నాం. ఈ ట్రాఫిక్ గురించి మనము బండ్లు చెప్తున్న వాళ్ళకు సంజాసం సైడ్లో పెట్టుకోమంటున్నాం మేడం. ఇక్కడ మెయిన్
రోడ్ అవ్వటంతో ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు సార్. ఇటు నుంచి ఇదంతా కూడా లోకల్ ఏరియా, చాలా మంది ఇక్కడ బిజినెస్లు పెట్టుకున్నారు. ఇదంతా కూడా బేగం బజార్ అంటేనే ఎంత క్రౌడ్ ఉంటుందో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ షాప్లో వీళ్ళు ఈ స్కీమ్ పెట్టడం ఎలా చూడొచ్చు? అంటే ఈ షాప్ ఇప్పటిది కాదు మేడం, ఈ రోజైతే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. అది మనం పై ఆఫీసర్తో మాట్లాడదాం. మనం ఇప్పుడైతే ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాం. సో చూస్తున్నాం ఇక్కడైతే ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితిని కూడా చెప్తున్నారని చెప్పొచ్చు ట్రాఫిక్ పోలీసులు. ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు చూడొచ్చు ట్రాఫిక్ అనేది ఏ విధంగా నిలిచిపోయింది అనేది. కేవలం ఇక్కడే కాదు, ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఈ బ్యాక్ సైడ్ వస్తే కనుక అధికంగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకొంతమంది అనేక మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి గోల్డ్ని పర్చేస్ చేయడానికి వస్తున్నారు. మనం ఇందాక వాళ్ళ మాటల్లోనే వినొచ్చు, దాదాపుగా నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా కొంటున్నాను అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొంతమందితో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? तेलुगु नहीं आता तेलुगु हम मंगलाट से आए, गोल्ड लेने आए मैंने। मतलब नहीं, परचेस करने को आए, लेने के वास्ते आए गोल्ड। हाँ आज आए, सुबह में आए 9 o'clock 9 o'clock को आए। नहीं यहीं पर ही लेते, यहीं पर ही लेते। చూస్తున్నాం కదా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడతాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్లగుట్ట నుండి వస్తున్నామండి. అంటే ఈ వార్త ఎప్పుడు తెలిసింది మీకు? ఇంతకుముందు తెలిసింది. ఓకే, అంటే ఎందుకు ఏమని తెలిసింది మీకు ఇక్కడ? ఆ రేట్స్ మరి టూ మచ్ పెరిగిపోతున్నాయి, తగ్గే ఛాన్స్ తక్కువ అని చెప్పేసి సో అందుకని తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడే తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇక్కడ అంటే కొంచెం నమ్మకమైన షాప్, ఇంకా జెన్యున్గా ఉంటుందని ఒక ఫెయిత్ ఉంది. తీసుకున్నాం ఇక్కడనే, చాలాసార్లు ఇక్కడనే తీసుకుంటాం. ఇంత లైన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా ఈ రోజు? చేయలేదండి ఇంత. ఎందుకంటే మార్నింగ్ 8-6 నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు, లైన్లో ఉన్నారు, టోకెన్స్ తీసుకుంటున్నారంట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా? చూడలేదండి, ఇంత హెవీ అయితే చూడలేదు. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనస్థలిపురంకి వెళ్ళి వచ్చినాం. వనస్థలిపురం నుంచి వచ్చారు. సో ఇక్కడ గోల్డ్ కొనడానికి ఇక్కడ రీజన్ ఏంటి? ఇది ఒకటే ఉంది కదా మా హైదరాబాద్లో, బంగారు బిస్కెట్లు ఇది ఒకటే హైదరాబాద్లో, వేరే ఇంకేడ లేవు, వేరే ఎక్కడ లేదు, ఎక్కడ లేదు హోల్సేల్. వీళ్ళు నిన్న 68 ఉంటే ఇవాళ 72 చేశారు. అంటే హైదరాబాద్లో అనేక గోల్డ్ షాప్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కొనడానికి గల రీజన్ ఏంటి? కొంతమంది ఏమో ఇక్కడ ఉన్న ఏదైతే గోల్డ్ తీసుకుంటామో దాన్ని ఇక్కడే అమ్మితే మళ్ళీ అక్కడికి అప్పుడే అమౌంట్ ఇస్తారు అని చెప్తున్నారు. అవును ఇస్తారు, దాన్ని వాళ్ళ రేటు ఫరక్ ఉంటుంది కదా. మనం కొనే రేటు వాళ్ళు తీసుకునే రేటు ఫరక్ ఉంటుంది, 1000-2000 ఫరక్ ఉంటుంది. ఇస్తారు, తీసుకుంటారు. ఎప్పుడు వచ్చారు మీరు? ఏ టైంకి వచ్చారు? మేమా పొద్దుగాల 11 గంటలకు వచ్చినాము. ఏడ టోకనే రాలేదా? మరి అడిగారా వాళ్ళని? ఏమంటున్నారు వాళ్ళు? ఆడ మసీదు కాడ టోకన్స్ ఇస్తున్నారు, ఆడ తీసుకొని ఇక్కడికి రావాలి. ఇప్పుడు 142 ఏమో నడుస్తుంది. ఇదంతా ఆడడానికి ఆ కాలం అవుతుంది. అంటే బిస్కెట్ రూపంలో తీసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా? బిస్కెటే మరి ఈడ దొరికేటు ఈడ బిస్కెట్లు, వేరే ఏం దొరకవు. సో చూస్తున్నాం కదా, ఏదైనప్పటికీ బంగారం రేట్ ఆకాశాన్ని అంటుతుంటే ఒకవైపు నుంచి మధ్యతరగతి కుటుంబ సభ్యులు బంగారం కొనాలా వద్దా అంటూ కూడా అయోమయంలో పడ్డారని చెప్పొచ్చు. కానీ అదే నేపథ్యంలో ఇంకా కొద్ది రోజులు దాటితే బంగారం రేట్ 2 లక్షలు దాటే అవకాశం ఉంది. కాబట్టి ఈ షాప్లో ఇక్కడ బంగారాన్ని బిస్కెట్ రూపంలో ఇస్తారు. అదేవిధంగా ఏదైతే ఆ బంగారం ఒకవేళ మనం అమ్మాలి అనుకున్నా ఇక్కడ అమ్మితే కనుక వెంటనే వితిన్ స్పాట్లో డబ్బులు వెంటనే ఇస్తారు అనేది కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇది పురాతన కాలం నాటి నమ్మకమైన షాప్ కాబట్టి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వాళ్ళని కూడా మనం మాట్లాడడం జరిగింది. మరి దీని మీద మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.